నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణి గర్భస్థ శిశువుతో సహా మరణించడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఆయన నర్సీపట్నం వచ్చి స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ సమక్షంలో డాక్టర్లు సిబ్బందిని విచారించారు. అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఐసీయూకు కానీ ప్రసూతి వార్డుకు కానీ తరలించడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. మృతురాలు తొలి కాన్పులో సాధారణ ప్రసవమే జరిగిందన్నారు. వైద్య సిబ్బంది సేవలు అందించడంలో అంతా సక్రమంగానే వ్యవహరించారని, అయితే ఉమ్మనీరు పోవడం, బీపీ తగ్గిపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ప్రాణనష్టం జరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారని వివరించారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకునేలోపే అంతా జరిగిపోయిందని డాక్టర్లు చెప్పారు తెలిపారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తనను ఆదేశించిందని తెలిపారు. కాగా విచారణకు వచ్చిన జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ ను ఏరియా ఆసుపత్రిలో సామాజిక కార్యకర్త షేక్ రజాక్ కలిశారు. ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన తల్లి బిడ్డ ఇద్దరు మరణానికి కారణమైన డాక్టర్, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏరియా ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిపేలా కృషి చేస్తుంటే డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పనిచేయడం సరికాదన్నారు. బాధిత కుటుంబ సభ్యులను కూడా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. గైనకాలజిస్టు డాక్టర్ చేతనాని వారు వచ్చి 8:40కి పరీక్ష చేసినప్పుడు నొప్పులు ఏమీ లేవు, మామూలుగా ఉంది, అయితే ఎందుకైనా మంచిది ఇండక్షన్ పెడదామని చెప్పేసి ట్యాబ్లెట్స్ మిసోప్రోస్టల్ అనే ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోమని చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకు ఇచ్చారు. సెకండ్ డెలివరీ అంటే నార్మల్గా అయిపోతుంది, జనరల్గా దానికి పెద్ద రొటీన్గా జరిగిపోయేది. ఈవెన్ పిహెచ్సిలో కూడా ఇలాంటివి డెలివరీలు అవుతుంటాయి. కమ్యూనిటీ హెల్త్ ముప్పై పడకల హాస్పిటల్లో కూడా ఏమీ ఎఫర్ట్ లేకుండా అయిపోతుంది. అయితే పెట్టడం జరిగింది, ట్యాబ్లెట్ పెట్టారు. పేషెంట్కి ఇబ్బంది ఏమి లేదని తర్వాత 4 గంటలు కూడా చూసినప్పుడు, పరీక్ష చేసినప్పుడు పూర్తిగా ఇంకా దానికి ఓపెన్ అవ్వలేదు, లోపల ద్వారం ఇంకా మూసుకొని ఉంది, ఒక 2 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉందని చెప్పడం జరిగింది. 6 గంటలకు కూడా మళ్ళీ తెల్లవారుజాము చూసినప్పుడు కూడా బాగానే ఉంది, పేషెంట్ స్టేబుల్గానే ఉంది, ఏం కంప్లైంట్ లేదు. ఆవిడతో పాటు ఆశా కూడా ఉంది. ఆ పేషెంట్ కూడా ఆశా వచ్చారు, అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటీ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, డ్యూటీలో ఉన్న వాళ్ళిద్దరూ సోనియా అనే స్టాఫ్ నర్స్ గారు కూడా కంటిన్యూ చూస్తున్నామని ఆవిడ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కానీ సడన్గా 7 గంటలకి ఒక్కసారిగా పేషెంట్ ఉమ్మినీరు పోయింది అని చెప్పడం జరుగుతుంది. రికార్డులో కూడా, కేస్ షీట్లో కూడా అలాగే రాసింది. ఉమ్మినీరు పోవడం, ఉమ్మినీరు పోయిన వెంటనే కంప్లైంట్ వీళ్ళకి వచ్చి చెప్పడం, వెళ్ళేసరికి పేషెంట్ అనుకోకుండా అన్కాన్షియస్ ఫిట్స్ లాగా రావడం జరిగిందని నోటీస్ చేశారు. ఇమీడియట్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పిలవడం జరిగింది. ఆవిడ వచ్చి వెంటనే చూడటం, ఆ పేషెంట్కి చూసేటప్పటికీ పల్స్, బీపీ బాగా లోగా ఉందని చెప్పి ఇమీడియట్గా సెలైన్ అది పెట్టి సిపిఆర్, హార్ట్ పల్స్ రేట్ కూడా తాగలేకపోవడం, అలాగే చెస్ట్ మీద సిపిఆర్ చేయడం జరిగింది. వెంటనే అందుబాటులో ఉన్న సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ప్రజెంట్ నిన్న సూపరింటెండెంట్ సత్యనారాయణ గారని ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన పైన రూమ్లో ఉంటారు. వెంటనే అనస్థెటిస్ట్ ఆయన వెంటనే పిలవడం జరిగింది. ఆయన పైనుంచి కిందకు వచ్చి ఎంత 10 నిమిషాలు 10 మినిట్స్ డ్యూరేషన్లో ఇంత చేంజ్ వచ్చింది అని వీళ్ళు చెప్పడం జరిగింది. డాక్టర్ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు. బై ద టైం వాళ్ళ కిందకు వచ్చేసరికి కండిషను పేషెంట్ బ్రీతింగ్ ఆపేసింది అని చెప్పడం జరిగింది. అక్కడే వార్డులోనే. ఇందులో ఆ వార్డులో ఉంచడం అనేది పేషెంట్ బ్యాడ్గా ఉన్నప్పుడు వెంటనే మన క్యాజువాలిటీలో ఐసీయూకు మార్చడం అనేది చేయకపోవడం అనేది కొంత దీనిలో జాప్యంలా కనిపిస్తుంది. వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే టైం లేదు, పేషెంట్ మేము వచ్చేసరికి ఒక్క 5-10 నిమిషాల్లోనే మొత్తం సీరియస్ అయిపోయి పేషెంట్ పల్స్, బీపీ ఆగిపోయింది. అప్పటికి సిపిఆర్, ఇంజక్షన్లు అన్నీ ఇవ్వడం జరిగింది సేవ్ చేయడానికి అని చెప్పేసి. అయితే వీళ్ళు అనేది రిపోర్ట్ పెట్టేంటంటే అది అంత టైం ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా అలా చనిపోవడం జరిగింది అనేది చెప్తున్నారు.